రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి అంటానికి సాక్ష్యం శ్రావణ మాసంలో వచ్చే 3వ శ్రావణ శుక్రవారంతో తెలుస్తుంది. ముందుగా అందరికీ 3వ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రావణ మాసంలో వచ్చే విశేషమైన పర్వదినాల వలన, శుభకార్యాల వలన రోజులు ఇట్టే గడిచిపోతున్నాయనే చెప్పాలి. స్వచ్ఛమైన తల్లి నీలంపాటి లక్ష్మీదేవి అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఈ శ్రావణ మాసంలో మనం కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ శ్రావణ మాసంలో 3వ శ్రావణ శుక్రవారం పూజ నేను ఎలా చేసుకున్న విషయాన్ని మీ అందరికీ ఈ చిన్న వ్లాగ్ ద్వారా షేర్ చేయబోతున్నానండి. పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా మరదల పేరు శ్రవంతి అండి. శ్రవంతి చేసుకున్నట్టు పూజా విధానం మీ అందరూ షేర్ చేస్తున్నాను. ఎంత బాగా చక్కగా అలంకరణ చేసిందో కదూ. శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినటువంటి మా మరదల యొక్క పూజా విధానం తను చాలా బాగా చేస్తున్నాడు. పూజలు అవి కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసినాడు. పూజా విధానం మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ఎక్కడ శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి అమ్మవారు స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలలోనే కాకుండా మిగతా రోజుల్లో కూడా ప్రతిరోజు మీకు వీలు కుదిరిన సమయంలో ఇంటిని శుచి శుభ్రతగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కడ అశుభ్రత ఉంటుందో అక్కడ దరిద్ర లక్ష్మీదేవి నివసించి ఉంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ అనమాట. ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడం వలన ఇల్లు ప్రశాంతంగా లేకపోవడం సరికదా, ఇంట్లో చికాకులు గొడవలు ఇవన్నీ మొదలైపోతూ ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ కూడా కొద్దిగా సమయాభావం వలన అలక్ష్యం చేస్తూ ఉంటాం. నేను శ్రావణ మాసంలో 2వ శ్రావణ శుక్రవారం మీద వరలక్ష్మిగా ఆచరించానండి. ఆ పూజా వీడియోస్ మీ అందరికీ షేర్ చేశాను. మీ అందరూ కూడా చక్కగా అభిమానించారు కదా. అలాగే అంత చక్కటి అభిమానంతో మా అక్క చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీ అందరికీ ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. ఇలా అలంకరణ చేయండి, ఇన్ని నైవేద్యాలు చేయండి అని ఎక్కడా కూడా అమ్మవారు మనకి చెప్పలేదండి. ఉన్నంతలోనే శుచి శుభ్రతతోటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన ప్రతి భక్తుని యొక్క కోరికలు అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు. శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతం రోజున మా అక్క వాళ్ళు ఆచరించినటువంటి వరలక్ష్మి వ్రత పూజా విధానాన్ని మీ అందరికీ షేర్ చేస్తున్నానండి. ముందు రోజే పూజా మందిరం అంతా కూడా అక్క చక్కగా అలంకరణ అది చేసుకుంది. అలాగే ఉన్నంతలోనే పూలమాలలు అవి కట్టి స్వామి అమ్మవారికి అలంకరణ చేసింది. ఇంకా అలాగే అక్క వాళ్ళకైతే కలిసి మానవాయితీ ఉందండి. చక్కగా కలిసానికి కూడా అమ్మవారి యొక్క ఫేస్ అది పెట్టి చక్క జాయిడి మొక్కలతోటి ఈ విధంగా అలంకరణ చేసింది. మరి లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రియురాలు కదండి. అందుకని అమ్మవారు కూడా నిండుగా అలంకరణ చేసుకుంది. అలాగే అక్క దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. పూజలు అది పెట్టుకుంది. అలాగే గణపతి లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పసుపు ముద్దలో పూజించడానికి ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. అందుకే మీకు అప్పుడప్పుడని చెప్తూ ఉంటాను, పూజా పిక్స్ ఏమైనా సరే నా ఇన్స్టాగ్రామ్ ఐడి షేర్ చేయండి, మళ్ళీ నేను యూట్యూబ్లో పెడుతూ ఉంటానని. ఇలా ఎప్పుడైనా చూసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుందండి. అక్క వాళ్ళు చేసుకున్న పూజా విధానంలో అక్క కలిసిన అలంకరణ ఎంత బాగా చేసిందనండి. 2 జాయిటి మొక్కలతోటి అమ్మవారికి ఎంత అందంగా అలంకరణ చేసింది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనే విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే అమ్మవారి ఫేస్ చూస్తున్నప్పుడు అమాయకమైనటువంటి పాప రూపంలో లక్ష్మీదేవి అమ్మవారు కనిపిస్తున్నారండి. అలాగే అక్క వాళ్ళు కూడా అమ్మవారికి గారెలు, బూరెలు, పరమన్నం, పులిహార ఇటువంటి నైవేద్యాలన్నీ కూడా సమర్పించి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి పూజలు అయితే చేసుకున్నారు. అలాగే శుక్రవారం వేళ, శనివారం వేళ కూడా ఉంచి ఆదివారం వేళ పూజాపీఠానికి అదిపారు. 3 రోజులు లక్ష్మీదేవి అమ్మవారిని వారి ఇంట్లో ఉంచుకున్నారండి. అలాగే మా బావగారికి పూజల మీద చాలా శ్రద్ధ ఎక్కువండి. ఎక్కువగా పూజలు అవి చేస్తూ ఉంటారు. అలాగే యాత్రలు చేస్తూ ఉంటారు. అలాగే వారి ఇంట్లో పూజా వ్రతాలు ఎప్పుడైనా చేస్తున్నప్పుడు అక్క, బావగారు, అత్తయ్య గారు, మావయ్య గారు అందరూ పాల్గొని కుటుంబ సమేతంగా పూజలు అవి చేస్తూ ఉంటారు. నాకు చాలా బాగా నచ్చుతుంది ఆ విషయం. మాది చిన్న పల్లెటూరు అని చెప్పాను కదండి. మా పల్లెటూరులో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు. అందులో పద్మజ కూడా ఒకటి. నాకంటే చిన్నదండి, అందుకే పేరు పెట్టి పిలుస్తున్నాను. వరలక్ష్మి వ్రతం కదండి, అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి పూజలకు అన్నీ సిద్ధం చేసుకుంది. అందులోనూ వరలక్ష్మి వ్రతం కదండి, అమ్మవారికి నిండుగా అలంకరణ చేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకుంది. చక్కగా ముత్తైదులకు తాంబూలం ఇచ్చింది. పద్మజ చాలా టాలెంటెడ్ పర్సన్ అండి. నాకు ఎప్పుడు తెలిసిందంటే, వినాయక చవితి నాడు మట్టి విగ్రహం తయారు చేస్తాం కదా, పొలంలో మట్టి తీసుకువచ్చి ప్రొఫెషనల్గా అండి, అంటే ఎంత బాగా రెడీ చేసిందో వినాయకుడిని. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నా కోసం ఒకసారి వినాయక చవితి కోసం వినాయకుడిని అయితే తయారు చేసి ఇచ్చిందండి. అన్నం ఉడికిందని తెలుసుకోవడానికి ఒక మెతికి పట్టుకున్నా చాలు ఉడికిందని తెలుస్తుంది. అలాగే పద్మజ యొక్క టాలెంట్ అనేది నేను ఒక విషయంలోనే గ్రహించానండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది పద్మజ. ఒక చిన్న వీడియో తీసి పంపించమ్మా అంటే వెంటనే పంపించింది.
ఇక మూడవ శ్రావణ శుక్రవారం విశేషాల వివరాల గురించి తెలుసుకుందామండి. అయితే ఈరోజు నేను ఊరు వెళ్ళాలండి. అందుకని ఉదయం లేచాను. ఆ ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవటం, పూజకి అన్నీ సిద్ధం చేసుకోవడం లాంటివి చేస్తున్నాను. కానీ పాప 7 గంటలకు కాలేజీకి వెళ్ళాలి కదండి. పాపకైతే ముందుగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను. పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నప్పటికి కూడా ఊరు వెళ్ళవలసిన కంగారులో కొద్దిగా పూజ అయితే ఆలస్యమైంది. ఇవాళైతే 9 గంటలకు పూజ అయితే పూర్తి చేశానండి. ఈ రోజున శ్రావణ శుక్రవారము సంకష్ట చతుర్థి తిథి కూడా ఉంది కాబట్టి నేను ఉదయం పూజ అది చేసుకున్నాను. నేను ముందు రోజే పూజకన్నీ సిద్ధం చేసుకున్నానండి. అలాగే గడపలకు పసుపు రాసుకోవటం, ముగ్గులు పెట్టుకోవటం ఇవన్నీ కూడా చేశాను. కానీ అనుకోని వర్షం వలన మొత్తం అంతా కూడా ముగ్గులన్నీ పోయాయి. కానీ మళ్ళీ ఉదయం అన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. కానీ వర్షం పడితే మాత్రం కొంచెం చికాకుగానే ఉంటుంది. ఇక అలాగే జామ చెట్టుకి ఏమైనా జామకాయలు ఉన్నాయా అని చూస్తున్నానండి. కొన్ని పళ్ళు అయితే ఉన్నాయండి. ఎక్కువగా ఉడతలు అవి తినేస్తూ ఉంటాయి. చిలకలు తింటూ ఉంటాయి, ఉడతలు తింటూ ఉంటాయి. పర్వాలేదులేండి కొన్ని కాయలు అయితే దేవుడి కోసమని కోస్తున్నాను అనమాట. ఈరోజు పూజ ఉంది కదా అని పప్పాసకాయలు అలాగే జామకాయలు కూడా ఇలా కొన్ని అయితే ఉన్నాయండి. ఇక పూజకని సిద్ధం చేసుకుని చెప్పాను కదా. ఈ రోజున సంకష్ట చతుర్థి అలాగే శ్రావణ శుక్రవారం కలిసి వచ్చిన వేళ నేను లక్ష్మీ గణపతిని ఇద్దరిని కూడా ఈ ప్లేట్లో పెట్టి పూజ చేద్దాం అనుకున్నాను. అందుకే ఒక అరిటాకు కోసుకొచ్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా లక్ష్మీదేవి అమ్మవారు, ఆ తర్వాత గణపయ్యని ఇలా పూజలో పెట్టుకుంటున్నానండి. ఊరు వెళ్ళాలి కాబట్టి నేను విడిగా పూజాపీఠాన్ని అయితే ఏర్పాటు చేయలేదండి. ఇక పూజ చేసిన తర్వాత అయితే నేను బయలుదేరవలసిన సమయం అయితే అయిపోతుంది. ఇంకా వినాయకుడికి ఇష్టమైనటువంటి గరిక, గన్నేరు పువ్వులు, తెల్ల జిల్లేడు పువ్వులు ఇవన్నీ కూడా తీసుకొచ్చానండి. అలాగే నేను లాస్ట్ మంతే ముడుపది కట్టానండి. ఇప్పుడు నాకు 2వ నెల ఇది. 2వ నెల సంకష్ట చతుర్థి పూజను అయితే ఆచరిస్తున్నాను. అందుకని శ్రావణ శుక్రవారం సంకష్ట చతుర్థి 2 కలిసి వచ్చింది కదా. అందుకని సంకష్ట చతుర్థి పూజను కూడా చేసుకుంటున్నాను. పూజ వీడియో పూర్తిగా తీసినట్లయితే నాకు సమయం సరిపోదండి. అందుకని పూజ పూర్తయిన తర్వాత మొత్తంగా చూపిస్తున్నాను. ఇక గణపతి అష్టోత్తరము, వ్రత కథ ఇవన్నీ కూడా చదువుకున్నాను. అలాగే మహాలక్ష్మి అష్టకము, అష్టలక్ష్మి స్తోత్రము ఇవన్నీ కూడా చదువుకున్నానండి. ఈ విధంగా అయితే పూజనైతే చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం వేళ మీకు పూజ చేయడం కుదరనట్లయితే అలా 3వ శ్రావణ శుక్రవారం వేళ కానీ లేదా 4వ శ్రావణ శుక్రవారం వేళ పూజ అయినా చేసుకోవచ్చండి. చాలామంది కూడా 3వ శ్రావణ శుక్రవారం వేళ పూజ చేయకూడదని చెప్తూ ఉన్నారు. అలాంటి అపోహలు ఏం పెట్టుకోకండి. ఎప్పుడైనా సరే శ్రావణ శుక్రవారం వేళ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు శ్రావణ మాసంలో. ఇక అలాగే పూజకు ముందు రోజు చాలా అంటే చాలా బిజీ అండి. అదేంటో ఇప్పుడు మీకు చెప్తాను. నేను కొబ్బరి బొండాల డెకరేషన్ కూడా చేస్తూ ఉంటానండి. ఇవన్నీ కూడా ఆర్డర్ మేరగా చేస్తూ ఉంటాను. మా పాప నేను ఇద్దరం కలిసి చేస్తున్నాను అనమాట. శుక్రవారం అండి మ్యారేజ్ అంటే ఈ రోజే అనమాట. 3వ శ్రావణ శుక్రవారం వేళ మ్యారేజ్ అనమాట. కాబట్టి ముందు రోజు ఇలా అన్నీ సిద్ధం చేస్తున్నామండి. రాత్రి అయిపోయిందండి. మధ్యాహ్నం ఇప్పుడు స్టార్ట్ చేశాము. మధ్యాహ్నం నేను స్టార్ట్ చేశానండి. సాయంత్రం పాప కాలేజీ నుంచి వచ్చిన తర్వాత తను కూడా ఒక బోండం అయితే తను రెడీ చేసింది. ఈ 2 కొబ్బరి బాండాల్లో ఎవరు ఏది రెడీ చేశారన్న విషయాన్ని మీరు కింద కమెంట్ సెక్షన్ తెలియచేయండి. ఒకళ్ళ బాండం ఒకళ్ళైతే ముట్టుకోలేదు. ఎవరి బాండం వాళ్ళే రెడీ చేశాము. ఇక వీడియోస్ తీశాను అంటే మాత్రం ఇక ఎప్పట్లో అయితే బాండం రెడీ అవ్వదండి. ఇక అలాగే పల్లెటూరులో తాటికాయలు చాలా బాగానే దొరుకుతాయండి. అందులో నల్ల తాటికాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ తాటికాయలతో తాటి రొట్టె కూడా చేస్తూ ఉంటారు. తాటి రొట్టె అలాగే ఇలాగే తాటికాయ కాల్చుకొని కూడా తింటూ ఉంటారండి. కాబట్టి మామయ్య 2 తాటికాయలు తీసుకొచ్చారు. ఇక వీటిని తాటి రొట్టె చేయడం కోసం అన్ని సిద్ధం చేస్తున్నాను. మీలో ఎంతమందికి తాటి రొట్టె తెలుసు, అలాగే తాటి రొట్టె తిన్నారన్న విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి సరదాగా. ఇక అలాగే తాటి రొట్టె చేయడానికి ముందుగా పీస తీసి ఇలా జ్యూస్ లాగా తీసుకోవాలండి. ఇక అందులో అయితే బియ్యపు రవ్వ కలపాలి. అంతేగాని చాలామంది ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ కలుపుతుంటారు. అలా కాకుండా బియ్యం ఉంటాయి కదండి, బియ్యాన్ని ఒకరోజు నానబెట్టుకొని మళ్ళీ తడి లేకుండా ఆరబెట్టుకొని ఇలా రవ్వలాగా చేసుకోవాలి. ఇదే బియ్యపు రవ్వ అంటారు. అలాగే కొద్దిగా బెల్లము, ఈ బెల్లం కూడా మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి. మీరు ఎవరైనా సరే తాటి రొట్టె తయారు చేస్తున్నట్లయితే ఈ విధంగా తయారు చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే తాటి రొట్టె వేసినటువంటి ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. ఈ విధంగా తాటి రొట్టె కోసం అని చెప్పి అన్నీ సిద్ధం చేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి తాటి రొట్టె అయితే. విజయవాడలో రాజీవ్ నగర్ దగ్గర శ్రీ నీలంపాటి లక్ష్మీదేవి అమ్మవారి గుడి ఉందండి. చాలా స్వచ్ఛమైన తల్లి. అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి. చాలా మహిమాన్వితమైన అమ్మవారు, చాలా స్వచ్ఛమైన తల్లి అండి. లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర ఎక్కువగా మాలలు కూడా వేసుకుంటూ ఉంటారండి. శ్రావణ మాసంలో చాలా విశేషంగా 40 రోజుల పాటు దీక్ష అది తీసుకొని లక్ష్మీదేవి అమ్మవారి మాల కూడా వేసుకుంటున్నారండి. మీకు మరొక వీడియోలో లక్ష్మీదేవి అమ్మవారి పూజ గురించి అలాగే అమ్మవారు ఎలా వెలిసారన్న విషయాలన్నిటి గురించి కూడా షేర్ చేస్తాను. ఇక ఇదేనండి 3వ శ్రావణ శుక్రవారం వేళ నేను చేసుకున్న పూజా విధానం చిన్న వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. అప్పటి వరకు నమస్కారం.